చేసిన అయితే మీకు రేపు సోమవారం అడుగురి, మీకు యూజర్ ఐడి యూసీసీ పాస్వర్డ్ వస్తుంది. అబ్బా ట్యూస్డే మళ్ళీ మనకు హాలిడే. సో మోస్ట్ ప్రాబ్లీ మీకు ఫ్రైడే ఈవినింగ్ అన్న వెనస్డే మార్నింగ్ అన్న అవుతుంది యాక్టివేషన్. ఫ్రైడే టైం పడుతుందా? 1 డే పడుతుంది మీకు అన్ని వెరిఫికేషన్. ఫోన్ చేస్తాడా? చేయరు, నీకు మెయిల్కి వస్తుంది, జీమెయిల్కి వస్తుంది. సేమ్ మీరు ఎంత మామూలుగా మీకు డిమాట్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారు అట్లా సేమ్ ప్రాసెస్. అన్న ఇంకొక డౌట్ అన్న, ఇప్పుడు ఈ రెడ్ కలర్ క్లౌడ్ ఉంది కదా, గ్రీన్ కలర్ క్లౌడ్, ఆ క్లౌడ్ అనేది మస్ట్ కరెక్ట్. ట్రెండ్ మస్ట్ ట్రెండ్. అది ఏసీ అనేది ప్యాటర్న్. విజయ్ ఒక నిమిషం. సో అన్న ఈ ఏసీ అండ్ పాయింట్ ఆఫ్ ఫిగర్స్ ప్యాటర్న్ ఉంది కదా అన్న, గ్రాఫ్ చేస్తున్నాం. పాయింట్ అండ్ ఫిగర్ అనేది నీకు మెథడ్, చార్టింగ్ మెథడ్. ఇదంతా పాయింట్ అండ్ ఫిగరే. ఇది రెన్కో. ఇందులో ప్యాటర్న్స్ ఉన్నాయి, ఇందులో కూడా ఇండికేటర్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ కాకు. ఇది ఒక క్యాండిల్ స్టిక్ అనేది చార్టింగ్ మెథడ్, జపనీస్ చార్టింగ్ మెథడ్ ఇది. ఓకే. పాయింట్ అండ్ ఫిగర్ వెస్టర్న్ యుఎస్ వాళ్ళది, ఇది ఓల్డెస్ట్ చార్టింగ్ మెథడ్ ఇది. రెన్కో జపనీస్ చార్టింగ్ మెథడే, కాకపోతే బ్రిక్స్ ఇది నాయిస్లెస్ చార్ట్. సో చార్టింగ్ మెథడ్ ఇది. అంటే చార్ట్ ఇన్ని 3 రకాల చార్ట్ చూపిస్తాను ఇప్పుడు నేను. అవును, రెన్కో అండ్ పాయింట్ ఆఫ్ ఫిగర్స్, ఇంకోటి క్యాండిల్స్. పాయింట్ అండ్ ఫిగర్ నేను 80% పాయింట్ అండ్ ఫిగర్ యూజ్ చేస్తాను. ఒక పాయింట్ ఆఫ్ ఫిగర్స్ లో మస్ట్ అనేది డీస్మార్ట్ అనేది గ్రీనిష్ అంటే బుల్లిష్ ఉంటే, ఆ టైంలో మనకి ఈ యాంకర్ అనేది ఏంటంటే నీకు ట్రెండ్ మూమెంట్ అని చెప్తుంది. మూమెంటం అంటే ఏంది, ఫాస్ట్ అన్నట్టు. యాంకర్ అనేది ఇక్కడ మీకు చూపిస్తే, యాంకర్ కాలం అంటే ఏంది, 15 బాక్స్ వస్తేనే యాంకర్ కాలం ఫాలో అవుతుంది. అది పేరు పెట్టిన వాడు అంతే. ఇక్కడ నీకు చూపిస్తాడు నేను. యాంకర్ కాలం అంటే ఏం లేదు, జస్ట్ 15 బాక్స్లు మీకు వచ్చేసినాయి, దాన్ని యాంకర్ కాలం అంటుండు. కరెక్ట్. బేరిష్ బుల్లిష్ రెండు ఉన్నాయి యాంకర్ కాలంలో. ఇది చూడు, అంటే డౌన్, బుల్లిష్ అంటే అప్. ఇది రెండు యాంకర్ కాలమే. ఇవి ఎన్ని ఉన్నాయి, 15 బాక్స్ ఉన్నాయి. మనం ఎడిట్ చేసుకోవచ్చు కదా 15, 20. ఎక్సలెంట్ క్వశ్చన్. చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, నీ ఇష్టం. 10 కావాలంటే 10 పెట్టుకోవచ్చు, 20 పెట్టుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఏముందన్న ఆ టైంలో? 15. వాడు సాఫ్ట్వేర్ 15 యాంకర్ కాలం అంటే 15 అని చెప్పింది వాడు. నువ్వు 20 పెట్టుకున్నావు అనుకో. డిఫాల్ట్ యూజ్ చేస్తారా? ఇప్పుడు 20 వచ్చిన దగ్గరనే నీకు యాంకర్ కాలం వస్తుంది. ఇది 20 బాక్స్, ఇది 20 బాక్స్, ఇది 20 బాక్స్ ఇది. సో అంత ఘోరంగా మొమెంటం ఉంది. యాంకర్ కాలం వచ్చిందంటే స్ట్రాంగ్ ఉంటుంది మొమెంటం. అది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. రెడ్ వచ్చిందా డౌన్ సైడ్, గ్రీన్ వచ్చిందా అప్ సైడ్. అందుకనే వాడు సింబల్ అట్లా పెట్టిండు. అని ఒకసారి మీరు లైవ్ లో ట్రేడింగ్ చూపిస్తారా అన్న? విజిబుల్ టైంలో వీక్ ఆఫ్ ఉన్నప్పుడు చూపిస్తాడు. ఓకే, చూపిస్తాను నీకు లైవ్ కాదు కదా. ఆ టైంలో మీరు ఎలా ఐకనాషన్ ఉంటుంది ఇక్కడ సూపర్. ఒక్క నిమిషం, నువ్వు శాండిల్ గుర్తుపడతావా లేదా అన్నా కదా. ఇది క్యాండిల్ స్టిక్స్, ఇది పేడ్. ఇది ట్రేడింగ్ వ్యూ అనేది ఇంకోటి, ఇది సాఫ్ట్వేర్. ఇది పేడ్. ఇది సంవత్సరానికి 20,000 కడుతున్నది. నేను ఇది ఇంకో సాఫ్ట్వేర్. ఇది మీరు ఫ్రీగా వర్షన్ కూడా ఉంటుంది. 2 ఇండికేటర్స్ వాడాలి. ఇగో tradingview.com ఉంది కదా, ఇది మొబైల్లో కూడా వేసుకోవచ్చు మీరు. దీని యూజ్ ఏంటన్నా? సేమ్ చాటింగ్ మెథడ్. ఇది కూడా ట్రేడింగ్కే. ఇదన్నీ చాటింగ్ మెథడ్. యాక్చువల్గా సేమ్ వస్తాయి. పాయింట్ అండ్ ఫిగర్ అంత రాదు. ఇది వాడు ఓన్ డిఫైన్ చేసుకోండి. యాక్చువల్గా మీరు 20,000 పే చేస్తున్నారు, దీని బెనిఫిట్ ఏముంటుంది అని అడుగుతున్నాను.
ఇండికేటర్స్ ఎక్కువ వాడతాను నేను ఇందులో. అప్పట్లో నేను పాయింట్ అండ్ ఫిగర్ లేనప్పుడు ఇది నేను జపనీస్ క్యాండిల్ స్టిక్స్ కోసం ఈ హైకెనాసి కోసం దీనికోసం వాడుతున్నాను. కొన్ని ఇండికేటర్స్ పనిచేస్తాయి. ఇక్కడ చూడు, నేను ఇక్కడ రబ్ చేసిన కదా, రీప్లే కొడతాడు. దీంట్లో మనం ఓన్లీ క్యాండిల్స్ వాడతామా? అన్ని వాడచ్చు, అన్నీ వాడచ్చు. రెన్కో ఉంది, లైన్ బ్రేక్ ఉంది. రెన్కో అంటే రెన్కో వస్తుంది. ఇది బార్ చార్ట్, ఇది చార్టింగ్ మెథడ్. ఇది కూడా లైన్ చార్ట్, ఓన్లీ లైన్స్ వస్తాయి, ఓన్లీ లైన్ చార్ట్. ఎక్స్రే లాగా కనబడుతుంది. హైకెనాషి అని చెప్పిన ఇది ఎక్సలెంట్ క్యాండిల్ స్టిక్స్ లో చాలా మంచిది. నేను ఒక స్ట్రాటజీ చెప్తా క్యాండిల్ స్టిక్స్ మీద. మీరు సింపుల్గా చూడాలంటే అన్నీ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్పట్లేదు. ఆప్షన్స్కి ఒక స్ట్రాటజీ, సింపుల్ స్ట్రాటజీ దీని మీద చేయొచ్చు. బోలింజర్ బ్యాండ్ ఎప్పుడైనా విన్నారా మీరు? రక్షిత్ తిని ఉంటాడు. బోలింజర్ బ్యాండ్ బీబీ. ఎవరు ఉన్నారు? వాయిస్ వస్తలేదు అన్న. ఎప్పుడు వస్తుంది? రామకృష్ణ వెళ్ళిపోయిందా? ఉన్నాను. అదే అడుగుతా, అంటే ఉన్నారా లేదా అని. ఫాలో అవుతున్నాం. ఇది తెలుసా సింపుల్ స్ట్రాటజీ, నేను చెప్పొద్దు అనుకున్న ఆప్షన్స్ లా. మీరు ఇండెక్స్ లా నిఫ్టీ 50 15 మినిట్స్ పెట్టుకొని హైకెనాషి అంటే ఇది ఈ క్యాండిల్ స్టిక్స్ లా మీకు గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ కనిపిస్తుంది కదా, హైకెనాషిలో యావరేజ్ తీసుకుంటాడు. హైకెనాషిలో 3 క్యాండిల్స్ ఉంటాయి. ఇది ఇంకో మెథడ్, ఇది మర్చిపోకూడదు. పాయింట్ అండ్ ఫిగర్ ఒకటి, రెన్కో ఒకటి, క్యాండిల్ స్టిక్స్ ఒకటి, హైకెనాషి నా ఫేవరెట్ జపనీస్లో. ఇదే నేను వాడుతున్నా, అందుకని మీకు ఇది ఓపెన్ చేయగానే ఇదే కనిపించింది కదా. దీంట్లో మీరు ట్రెండ్ ఫిల్టరేషన్ మస్ట్ ఎట్లా వాడినో ఇది ఒక స్ట్రాటజీ. బోలింజర్ బ్యాండ్ అని ఉంటుంది. ఈ బోలింజర్ బ్యాండ్ ఇండికేటర్స్ పోతే మీరు ఇది ఉంది బోలింజర్ బ్యాండ్స్, ఇది రాసుకోండి. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే అప్పు పైన డౌన్ ఇది ప్రైస్ ద్వారా చార్ట్ చేస్తుంది. నేను ఇది స్టాండర్డ్ డివియేషన్ 4 పెట్టుకున్నా. ఇది ఏం చేస్తా అంటే 20 మూవింగ్ యావరేజ్ 20 SMA పెడుతుంది. నేను 0.24 పెట్టుకున్నా, 0.4. అందుకని మీకు చిన్నగా అయిపోయింది ఇది. ఇప్పుడు దీన్ని బట్టి ఎట్లా ట్రేడ్ చేస్తామంటారా? సింపుల్, అప్ ఉంటే అప్, డౌన్ ఉంటే డౌన్. నిఫ్టీ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు? ఇక్కడ అప్ ఉందా? హైకెనాషి బ్యూటీ అని తెలుసా? డౌన్ ఉన్నంతసేపు నీకు స్ట్రాంగ్గా రెడ్ కలర్ క్యాండిల్స్ వస్తుంది, అప్ ఉన్నంతసేపు స్ట్రాంగ్ క్యాండిల్స్. బాడీ చూడండి ఎంత స్ట్రాంగ్ వచ్చిందో. కింద విక్ కూడా ఉండదు మీకు, హైకెనాషికి పెరుగుతూనే ఉంటుంది. సో ఫిల్టరేషన్ కోసం నేను బోలింజర్ బ్యాండ్ వాడినా. ఇక్కడ BB 20 స్టాండర్డ్ డివియేషన్ 0.4 వాడినా. ఇక్కడ మీ ట్రేడ్ ఎట్లా చేయొచ్చు సార్? నిఫ్టీలో ఇది పెరిగిందా, కాల్ బై చేయండి, పుట్టు కాల్, ఇంతే సింపుల్గా. ఇది చూడండి, ఇది బేరిష్ వచ్చింది, బోలింజర్ బ్యాండ్ కింద ఉంది, ఇక్కడ కాల్ బై చేయండి. ఇక్కడ 23,300 ఉందా, 22,000 పాయింట్ పడ్డది ఇక్కడ. అంటే మీ ఆప్షన్ 500 పెరిగిపోతుంది ప్రీమియం. అంత పవర్ఫుల్ ఉంది చూడండి ఇక్కడ. అంటే మార్కెట్ అట్లా పడ్డదిలే, ట్రేడింగ్ చేయొచ్చా అన్న? డౌన్ చేయొచ్చు, కానీ నేను ఇప్పుడే చెప్పొద్దు అనుకుంటున్నా. అంటే ఈ బోలింజర్ బ్యాండ్ అనేది కైట్ లో ఉందా అన్న? కైట్ లో ఉంటుందా? ఓన్లీ సపరేట్ పోర్టల్ అది ఇందులో బాగా పనిచేస్తుంది. కైట్లో కూడా ఉంటుంది, అన్నిట్లలో ఉంటుంది బోలింజర్ బ్యాండ్. దాంట్లో వెళ్తే ఇండికేటర్స్లో వెళ్తే చూపిస్తుంది. ఇక చూడండి ట్రెండ్, హైకెనాషి చూడండి. సరే బోలింజర్ బ్యాండ్ కూడా మీకు తెలియదు, హైకెనాషి చూపిస్తా చూడండి మీకు. హైకెనాషి బ్యూటీ ఎంత చూపిస్తా క్యాండిల్ స్టిక్స్లో. 15 మినిట్స్ క్యాండిల్, ఇది స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చిందా? నెక్స్ట్ క్యాండిల్ ఎంటర్ రైట్ చేయండి, రెడ్ కలర్ వచ్చేదాకా రైట్ చేయండి. మీరు కావాలంటే ఇక్కడ ఎగ్జిట్ అవ్వండి, మళ్ళీ పోండి, ఎగ్జిట్ అవ్వండి. వేరే ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చిందా? కింద విక్ కూడా లేదు, కింద విక్ షాడో రాలేదు. నెక్స్ట్ క్యాండిల్ ఎంటర్ కావండి, రైట్ చేయండి, ఎగ్జిట్ అయితే కావాలండి, లేకపోతే లేదు.